కుమారి ఆంటీ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పేరు. హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ హోటల్కి ఎదురుగా ఒక స్ట్రీట్ ఫుడ్ క్యాంటీన్ నడుపుకుంటుంది ఈమె. క్యాంటీన్ వద్ద జనం గుమిగూడడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని, ఆ క్యాంటీన్ను అక్కడి నుంచి తొలగించాలని పోలీసులు ఆదేశించారు. గడిచిన 3-4 రోజుల కిందట ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమారి ఆంటీ మాట్లాడుతూ తనకు ఆస్తిపాస్తులు ఏవీ లేవని, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉందని తెలిపారు. దీంతో ఆమె జగన్ అభిమాని కావడంతో టీడీపీ నేతలు వెంటనే తెలంగాణ సీఎంను పురమాయించి ఆ హోటల్కు నోటీసులు ఇవ్వడం, దాన్ని సీజ్ చేయడం క్షణాల్లో జరిగిపోయింది. ఈ విషయం వైసీపీ సోషల్ మీడియా దృష్టికి వచ్చిన వెంటనే ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర ప్లాట్ఫామ్స్లో ట్రెండింగ్ చేశారు. కేవలం జగన్ అభిమాని అనే కారణంతోనే కుమారి ఆంటీ హోటల్ను తొలగించారని, ఇన్నాళ్ళు జగన్కే కాక ఆయన అభిమానుల పేరు తలుచుకున్న సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని సోషల్ మీడియాలో లక్షల్లో కామెంట్స్, షేర్లు వెల్లువెత్తాయి. దీంతో తెల్లారేసరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ హోటల్ తొలగించవద్దని, చిరు వ్యాపారుల పొట్ట కొట్టొద్దని అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా తాను కూడా ఒకసారి ఆ హోటల్ను సందర్శించి భోజనం చేస్తానని కూడా తెలిపారు. అలాగే మరో ఇంటర్వ్యూలో కుమారి ఆంటీ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు టీడీపీకే ఓటు వేశానని, కానీ ఇల్లు కోసం తిరిగి తిరిగి అలసిపోయానని, జగన్ ప్రభుత్వం వచ్చాక వెంటనే ఇల్లు ఇచ్చారని తెలపడం జగన్ పాలనకు గీటురాయి. అలాగే జగన్ పేదల పక్షమని మరోసారి తేటతెల్లమైంది. నా పాలనలో మంచి జరిగిన ప్రతి ఇంటి సభ్యులు నా పార్టీ స్టార్ క్యాంపెయినర్లే అని జగన్ చెప్పడం నిజమేనని ప్రజలు చెప్పుకుంటున్నారు.